Hello everyone, this is Subbu. Welcome back to the channel Panda Stack with Telugu. అండ్ ఈరోజు మన వీడియోలో ఏం చూద్దామంటే నాది ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ స్టార్ట్ చేసింది పాండా ఫైల్స్ అన్నమాట. నేను రీసెంట్గా 2 వీక్స్ నుంచి పాండా ఫైల్స్ అనేది యూజ్ చేస్తున్నా, లైక్ ఫైల్స్ షేర్ చేసుకోవడానికి కానీ దీనికోసమని. అండ్ నేను ఒకటి చూసాను అనమాట, లైక్ ఏంటంటే ఈ పాండా ఫైల్స్ అనేది కొంతమంది యూజ్ చేస్తున్నారు. ఎలా తెలిసిందంటే నాకు అది ఎలా అంటే కొత్త ఫైల్స్ అనేవి యాడ్ అయ్యున్నాయి అనమాట. సో, అందుకే ఇంకా ఇదిగోండి ఇలా కొన్ని కొత్త ఫైల్స్ నేను అప్‌లోడ్ చేయకుండా ఉన్నాయి. కొన్ని కొత్త ఫైల్స్ అనేవి యాడ్ అయినాయి. ఇక నాకప్పుడు అర్థమైంది, లైక్ ఓకే. మన వెబ్‌సైట్ గాని కొంతమంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు. అందుకని నేనేం చేశానంటే, నేను ఆల్రెడీ దీన్ని వెర్సల్‌లో డిప్లాయ్ చేశాననమాట. దానికోసం నేను వెర్సల్‌కెళ్ళి వెర్సల్ అనలిటిక్స్‌ని అండ్ స్పీడ్ ఇన్‌సైట్స్ అనే దాన్ని, లైక్ ఆ ప్యాకేజెస్ తీసుకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకొని నా గిటబ్‌లోకి మళ్ళీ లైక్ నా లోకల్ సిస్టమ్‌లోకి కోడ్‌ని పుల్ చేసుకొని, మళ్ళీ కోడ్‌ని చేంజెస్ చేసి అండ్ మళ్ళీ పుష్ చేశాననమాట. అండ్ అది ఒక 2 వీక్స్ నుంచి జరుగుతుందనమాట. అండ్ ఏం చేశాను, ఓ 2 వీక్స్ నుంచి ఇలా మళ్ళీ దాన్ని స్పీడ్‌గాని ఇంక్రీజ్ చేశాననమాట వెబ్‌సైట్‌ది. ఎలా అంటే లైక్ రియాక్ట్ మెమో అని, రియాక్ట్ లేజీ అని ఒకటి యూజ్ చేశాననమాట. రియాక్ట్ మెమో ఏందంటే లైక్ మీకేమన్నా చేంజెస్ ఉన్నాయనుకోండి వెబ్‌సైట్‌లో. ఇప్పుడు ఈ పేజీలో అయితే చేంజెస్ జరుగుతాయి. ఎప్పుడు ఫైల్స్ అప్‌లోడ్ వచ్చినప్పుడు. అదే ఇక్కడ హోమ్ పేజ్‌లో అనుకోండి చేంజెస్ అనేవి ఏముండవు. జస్ట్ అంతా స్టాటిక్‌గానే ఉండిద్ది. ఇక్కడ అప్‌లోడ్‌లో అనుకోండి, అప్‌లోడ్‌లో అయితే ఫైల్ అప్‌లోడ్ చేసినప్పుడే మనకి చేంజెస్ జరుగుతాయి. అప్‌లోడ్ చేయనప్పుడు గమ్మున ఇంతే ఉండిద్ది. ఈ రియాక్ట్ మెమో ఏం చేసిద్దంటే, మనకి ఎప్పుడైతే చేంజెస్ జరిగిద్దో అప్పుడే రీరెండర్ చేసిద్ది. చేంజెస్ జరగనప్పుడు నార్మల్‌గా ఉంచేసిద్దనమాట. దానివల్ల స్పీడ్ ఇంక్రీజ్ అయ్యిద్ది. అండ్ ఇంకోటేంటంటే లేజీ, రియాక్ట్ డాట్ లేజీ. అదెలా యూజ్ అయ్యిద్దంటే, మనకిప్పుడు లైక్ మనం అన్ని ఫైల్స్ తీసుకెళ్ళి ఒక దాంట్లో లైక్ ఫైల్స్ కదా కాంపోనెంట్స్ అంటాం కదా! రియాక్ట్‌ని కాంపోనెంట్స్ అంటాము. దాన్ని తీసుకెళ్ళి ఒక చోట స్టోర్ చేస్తాం. లైక్ యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లో అంతా పెడతాము. మనం ఎప్పుడైతే ఒక వెబ్‌సైట్ మనం ఓపెన్ చేస్తామో అప్పుడేమైద్దంటే యాప్ మొత్తం లైక్ రన్ అయిద్దనమాట. ఆ ఫైల్స్ అన్నీ వస్తాయి. అలా గాకుండా ఎప్పుడైతే మనం ఇప్పుడు హోమ్ పేజ్‌లో ఉన్నాం కాబట్టి హోమ్ పేజ్‌కి కాలవ్వాలి. అప్‌లోడ్‌కెళ్ళినప్పుడు అప్‌లోడ్ అంటే డేటా అనేది ఇదే వస్తది. బట్ మొత్తానికి కాల్ చేసిద్ది. ఎందుకంటే యాప్‌లో ఉంది కాబట్టి. దాన్ని రెడ్యూస్ చేయడానికి లైక్ ఎస్కేప్ చేయడానికి, కోడ్‌ని స్ప్లిట్ చేయడానికి మనం రియాక్ట్ డాట్ లేజీ అనేది యూజ్ చేస్తాం. దీనివల్ల నేను కొంచెం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేశానన్నమాట వెబ్‌సైట్‌ని. అండ్ సెకండ్ థింగ్ ఏం చేశానంటే ఆహ్, వెబ్‌సైట్ అనేది లైక్ మనం ఒక యూఆర్ఎల్ ఇచ్చాము. ఈ పాండా ఫైల్స్ డాట్ వెర్సల్ డాట్ యాప్ అనేది. దానివల్ల వెబ్‌సైట్ అనేది డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోయిద్ది. బట్ నేను గూగుల్ సెర్చ్‌లో చేసినప్పుడు అది ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే, మన ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్ చేయలేదు. మెటాటాగ్స్ యూజ్ చేయలేదు. ఏం చేయలేదు కాబట్టి, మనం ఊరికే జస్ట్ పాండా ఫైల్స్ అని సెర్చ్ చేస్తే ఎప్పుడు టాప్‌లో వచ్చేది కాదు. బట్ నేనిప్పుడు ఏం చేశానంటే, అయనేది సెర్చ్ ఇంజిన్స్ మెటాటాగ్స్ యూజ్ చేశాను. అందుకని మన పాండా ఫైల్స్ టాప్ రిజల్ట్స్‌లో వస్తదనమాట. ఇదిగోండి. ఇలా మన మన వెబ్‌సైట్ అనమాట ఇది చూడండి. అండ్ కొంతమంది అంటుంటారు లైక్ మనం కొన్ని వెబ్‌సైట్స్ లైక్ ఓ పర్టిక్యులర్ వెబ్‌సైట్ మల్టిపుల్ టైమ్స్ సెర్చ్ చేసినప్పుడు అది టాప్ రిజల్ట్స్‌లో వస్తాయని. కానీ ఇప్పుడు నేను గెస్ట్ మోడ్‌లో గాని ఒకసారి చెక్ చేస్తాను. వస్తదా రాదా చెక్ చేద్దాం. ఓకే. సారీ. ఇప్పుడు గెస్ట్ మోడ్‌లో చూద్దాం. పాండా ఫైల్స్ అని సెర్చ్ చేస్తాం. ఖచ్చితంగా టాప్‌లో వస్తది. ఎందుకంటే నేను చేంజెస్ చేశాను. అండ్ దట్ టూ కొంత ట్రాఫిక్ అనేది దానికొస్తుందనమాట. ఇదిగోండి. పాండా ఫైల్స్ అని టాప్‌లో వచ్చింది. అదనమాట. పైగా ఈ నేమ్ గాని యూనిక్‌గా ఉంది. బట్ పాండాస్ అనేది చాలా లైక్ అది ఒక లైబ్రరీ. అది పెద్దది కాబట్టి అది రాకుండా ఎలా వచ్చిందంటే పాండా ఫైల్స్ అని సెర్చ్ చేసి మనం టాప్‌లో రిజల్ట్స్ వచ్చేటట్టు మనం చేసామన్నమాట ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్. అందుకని వచ్చింది అది. అండ్ అదే లైక్ ఈ 2 వీక్స్‌లో మా అనలిటిక్స్ ఏందంటే ఇదిగోండి 54 యూజర్స్ అనేది వచ్చారనమాట. ఎక్కడెక్కడి నుంచి యూజ్ చేస్తున్నారంటే యూఎస్ఏ, ఇండియాలో యూజ్ చేస్తున్నారు, బ్రెజిల్‌లో యూజ్ చేస్తున్నారు. ఏ డివైసెస్ అంటే డెస్క్‌టాప్ మొబైల్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్, ఆండ్రాయిడ్, మ్యాక్, ఐఓఎస్ లైక్ ఇది లైక్ నా వెబ్‌సైట్ యొక్క ట్రాఫిక్ అనమాట. ఎంత వస్తున్నారు లైక్ ఇదొక చిన్న అచీవ్‌మెంట్ లాంటిది. ఎందుకంటే నేనసలెప్పుడు అనుకోలేదు. కనీసం అంటే మా ఫ్రెండ్సే సరిగ్గా యూజ్ చేయరు. ఫైల్స్ ఏముందిలే నార్మల్‌గా షేర్ చేసుకోవచ్చని. బట్ నా వెబ్‌సైట్ గాని యూజ్ చేస్తున్నారు కొంతమంది. అందుకే కొంచెం హ్యాపీగా ఉంది. ఓకే. థాంక్స్.